ఏపీలో మున్సిపల్ ఎన్నికల ముంగిట కొత్త చిక్కులు చిపడ్డాయి. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఎన్నికల ప్రక్రియ కత్తి మీద సాములా మారింది. వారం రోజుల్లో ఓటర్ల జాబితా విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ ఎన్నికల ప్రక్రియకు కీలకమైన వార్డుల పునర్విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు గందరగోళంగా మారాయి. సెప్టెంబర్ 3వ తేదీ నాటికి 17 నగర కార్పొరేషన్లు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే సగానికి పైగా పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్య, వాటి పరిధులపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 23 చోట్ల పట్టణాల చుట్టుపక్కల గ్రామాల విలీనానికి సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. దీంతో అక్కడ వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. మిగతా 100 పట్టణాల్లో పునర్విభజన మొదలుపెట్టారు. కానీ 39 చోట్ల దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కూడా ప్రక్రియ నిలిచిపోయింది. కేవలం 61 పట్టణాల్లో మాత్రమే వార్డుల పునర్విభజన పూర్తయింది. ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అన్ని చోట్ల ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఆదేశించింది. సెప్టెంబర్ 3వ తేదీలోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించాలని స్పష్టం చేసింది. కానీ వార్డుల పరిధి, సంఖ్యపై స్పష్టత లేకుండా ఓటర్ల జాబితాల తయారీ ఎలా సాధ్యమన్నది ఇప్పుడు అధికారుల ముందున్న ప్రశ్న. వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రకటించిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడం సాధ్యమవుతుంది. ఆ తర్వాతే వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితేనే ఎన్నికల నోటిఫికేషన్కు మార్గం సుగమం అవుతుంది. ఓవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మరోవైపు వార్డుల పునర్విభజనలో జాప్యం, మధ్యలో కోర్టు కేసులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణీత గడువులో ఓటర్ల జాబితాలు సిద్ధమవుతాయా? రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.